జయప్రదం చేసిన నాయకులకు కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వాతావరణం మండే ఎండలను కూడా సైతం లెక్క చేయకుండా పార్టీ యొక్క పునర్వైభవానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశాన్ని వినాలని కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయినా కాలినడకను వచ్చి పెద్ద ఎత్తున లక్షలాదిగా వచ్చి వరంగల్ చరిత్రలో కనీవిని ఎరగని బహిరంగ సభని అనేక ఆటంకాల మధ్య ఒత్తిడిని సృష్టించినప్పటికీ స్వచ్ఛందంగా నాయకులు కార్యకర్తలు హాజరై బహిరంగ సభలు జయప్రదం చేయడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా ప్రైవేట్ యాజమాన్యాలను బెదిరించడం, తీరా బహిరంగ సభకు బయలుదేరిన తర్వాత ఆర్టీఓలందరినీ నిన్న ఉదయం 10 నుంచి రోడ్ల మీదకి పెట్టి స్కూల్ బస్సులు ఆపాలని ప్రయత్నం చేయటం. సత్తుపల్లిలో అయితే గ్రామాలకు బస్సులు వెళ్ళి ఎక్కిన తర్వాత మీరు ఆ బస్సులు తీసుకొస్తారా లేదా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టినట్టుగా కొన్ని ప్రయత్నాలు చేసి కొంత పైచాచిక ఆనందం పొందే ప్రయత్నం కొంతమంది చేయటం అనేది జరిగింది. అవి మాకు తెలవగానే వెంటనే మేము మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడికి మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు కానీ మిగతా నాయకత్వం అందరం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన తర్వాత రోడ్ల మీదకి వచ్చిన బస్సుల వరకు మాత్రం తీసుకెళ్ళగలిగాం. ఎన్ని ఇబ్బందులు ఒత్తిళ్లున్నా కొంతమంది మంత్రుల పేరు చెప్పి కొంతమంది నేరుగా ఫోన్ చేసినా కూడా భయపడకుండా ఆ బహిరంగ సభ జయప్రదానికి స్కూల్ బస్సులు ఇచ్చిన యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొంతమంది ఇవ్వాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని బండబూతులు తిట్టి ఆర్టీఓలను వాటి మీద పంపించి మీకు ఫైన్ చేస్తాం, రేపు ఎట్ట దిగుతాయో చూస్తామని చెప్పి ఆ రకంగా కూడా కొంత ఆపే ప్రయత్నం చేయటం. ఇన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఖమ్మం జిల్లా నుంచి అనుకున్న లక్ష్యానికి మించి నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా రావటం జరిగింది. వారందరికీ కూడా జిల్లా పార్టీ తరఫున వేదిక పైన ఉన్న నాయకులందరి తరఫున హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ గత 10-15 రోజులుగా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో సన్నాహక సమావేశాలు పెట్టి ఈ బహిరంగ సభ యొక్క జయప్రదంలో నాయకత్వం అంతా కూడా సమిష్టిగా పనిచేయటం వల్ల ఇంత పెద్ద ఆదరణ బ్రహ్మాండమైన విజయం సాధించడం అనేది జరిగింది. ఈ విజయంతో భవిష్యత్తులో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా తప్పనిసరిగా మా వంతు ప్రయత్నం మేము చేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 4 మంత్రులు నిన్న ఈ బహిరంగ సభ జయప్రదాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వెన్నులో వణుకొచ్చింది. మేము ఇన్ని ఆటంకాలు సృష్టించినాం, ఇన్ని ఇబ్బందులు పెట్టినాం, అయినా కూడా బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు వచ్చారని చెప్పి చూసి తట్టుకోలేక స్థాయిని మరిచి మరి గతంలో ఈ పార్టీలో అనేక పదవులు పొంది ఇక్కడే ఉన్న నాయకులు మరి కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేయటం, తెలంగాణకు సంబంధించిన ఏర్పాట్లో ఎవరు సహకరించినా కూడా ఆనాటి ముఖ్యమంత్రిగా శాసనసభలోనే ధన్యవాదాలు చెప్పిన గొప్ప సంస్కారవంతుడు కేసీఆర్ గారు. ఇలా సంస్కారహీనంగా స్థాయిని మర్చి ఇలా ఎవరైతే మంత్రులు విమర్శలు చేశారో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లక్షలాదిగా వచ్చిన ప్రజల సమూహమే మీకు జవాబు తప్ప ఇక అంతకు మించి జవాబు చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మీరు వ్యక్తిగతంగా ఏదో దూషణలు చేయటం, లేకపోతే బహిరంగ సభ జనం రాలేదనో ఏదో తప్పుడు పద్ధతిలో మీరు ఆనందం పొందుతున్నారు. కానీ ఇంతమంది ఏ రకంగా వచ్చారో మన ప్రభుత్వ పాలనా వైఫల్యాలు ఏంటో మీరు సమీక్షించుకోవాల్సింది పోయి ఏదో ఎదురుదాడి తిరిగినట్టుగా మాట్లాడితే మొత్తం మర్చిపోతారని అనుకుంటున్నారు. నిన్న వచ్చిన యువతరం ప్రజల యొక్క స్పందన బహిరంగ సభ ముగిసేంత వరకు ఏ ఒక్కరు కూడా కదలకుండా తమ యొక్క మరి శక్తిని అక్కడ ప్రదర్శించే విధంగా యువతరం
ఆ యొక్క బహిరంగ సభలో వాళ్ళు పోషించిన పాత్ర మీరు కళ్ళకు అన్నట్టుగా లైవ్లో టీవీ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లైవ్లో చూసి ఉండాలి. దాన్ని చూసిన తర్వాతనైనా మీరు ఆత్మవిమర్శ చేసుకుంటారేమనుకుంటే దానికి ఆత్మవిమర్శ బదులు ఎదురుదాడి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు మన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర